TG5 న్యూస్ నేను సుమంజలి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. 21 ఏళ్ల పాదయాత్ర భక్తుల సంకల్పం ఫలించింది. కొత్తనపల్లిలో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు. ఉప్పల్లో గంజాయి దందాపై ఎక్సైజ్ పోలీసుల దాడి. మేడిపల్లిలో ఉప్పల్ కోర్టు కాంప్లెక్స్ ప్రారంభం. సన్నూరు గ్రామంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా. వైకుంఠ ఏకాదశి సందర్భంగా పటాన్చెరులో ప్రముఖ వ్యాపారవేత్త సీసాల రాజు ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా సీసాల రాజు మాట్లాడుతూ గత 21 సంవత్సరాలుగా తిరుపతికి పాదయాత్రగా చేరుకొని దర్శించుకుంటామని, వైకుంఠ ఏకాదశి సందర్భంగా చాలా మంది స్థానిక భక్తులకు తిరుపతిలో శ్రీవారి దర్శనం దొరకడం చాలా కష్టమవుతుందని భావించి పటాన్చెరు ప్రాంత భక్తులకు ఇక్కడే కళ్యాణం ఏర్పాటు చేసి భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం భాగ్యం కలిగే విధంగా సంకల్పం చేసుకున్నామని అన్నారు. శ్రీవారు ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు. జై శ్రీమన్నారాయణ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఇది మాకు కళ్యాణం వైకుంఠ ఏకాదశి రోజు అంటే నాకు పండుగ రోజు అయిపోయింది. ఇది 4వ సంవత్సరం కళ్యాణం చేయబట్టి గత 21 సంవత్సరం నుంచి కూడా పాదయాత్ర చేసి నాకు ఒక సంకల్పం వచ్చింది. వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారి దర్శనం తిరుపతిలో ఎవరు దొరకది, ఇక్కడ చేపిద్దామని ఒక సంకల్పం వచ్చింది. అదే కంటిన్యూ చేసి 4వ సంవత్సరం కంటిన్యూ చేసిన. నా పేరు శ్రీశైలం రాజు, పటాన్చెరు వాస్తవం. లోక సమస్య తలపెట్టిన కార్యక్రమం. మెదక్ జిల్లా వెల్దుర్తి గ్రామంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ దండెం ఆదర్శ్ తో పాటు ప్రజా ప్రతినిధులు, సేవా సమితి సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి గ్రామంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దండెం ఆదర్శ్, బీజేపీ జిల్లా నాయకుడు కోదండ శేఖర్ గౌడ్, దుర్గా భవానీ సేవా సమితి సభ్యులు పున్నం రవీందర్, జగ్గ శ్రీనివాస్, నాళ్ల చెరువు శ్రీనివాస్, అంగడిపేట మహేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ దండెం ఆదర్శ్ గ్రామంలోని అన్ని పనులు సకాలంలోనే పూర్తయి వెల్దుర్తి గ్రామం అభివృద్ధి దశలో ముందుకు సాగాలని భగవంతుని ప్రార్థించారు. వైకుంఠ ఏకాదశి రోజున మనస్ఫూర్తిగా కోరుకుంటే కోరికలు నెరవేరుతాయని ఆలయ పూజారి తెలిపారు. వెల్దుర్తి గ్రామం సుభిక్షంగా అభివృద్ధి మార్గంలో నడవాలని, భగవంతుని ఆశీర్వాదాలు ఉండాలని పూజారి ఆకాంక్షించారు. బీహార్ నుంచి తక్కువ ధరలకు గంజాయి తెచ్చి హైదరాబాద్ లో అధిక ధరలకు విక్రయిస్తున్న యువకుడిని ఉప్పల్ ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బీహార్ రాష్ట్రంలో తక్కువ ధరలకు గంజాయిని కొనుగోలు చేసి హైదరాబాద్ లో ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో అధిక ధరలకు విక్రయిస్తున్న వ్యక్తిని ఉప్పల్ ఎక్సైజ్ పోలీస్ అరెస్టు చేశారు. బీహార్ రాష్ట్రం వైశాలి జిల్లా మనియాపూర్ కు చెందిన సుధాంశు కుమార్ ను అదుపులోకి తీసుకొని అతని వద్ద నుంచి 5 కిలోల 200 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఉప్పల్ హనుమాన్ సాయి నగర్ లో నివాసం ఉంటూ బీహార్ నుంచి కిలో గంజాయిని 5,000 రూపాయలకు తీసుకువచ్చి చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైందని ఉప్పల్ ఎక్సైజ్ సిఐ ఓంకార్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు పోలీసులు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మేడిపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఉప్పల్ కోర్టు కాంప్లెక్స్ ను హైకోర్టు జడ్జి జస్టిస్ కె లక్ష్మణ్ ప్రారంభించారు. న్యాయ సేవలు ప్రజలకు మరింత చేరువయ్యేలా ఈ కోర్టు కాంప్లెక్స్ ఏర్పాటు చేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మేడిపల్లిలో ఏర్పాటు చేసిన ఉప్పల్ కోర్టు కాంప్లెక్స్ ను డిస్ట్రిక్ట్ జడ్జి ఎన్ శ్రీదేవితో కలిసి హైకోర్టు జడ్జి
జస్టిస్ కె లక్ష్మణ్ ఘనంగా ప్రారంభించారు. ఉప్పల్ మహిళా పోలీస్ స్టేషన్, మేడిపల్లి, పోచారం, నాచారం, గట్కేసర్ పోలీస్ స్టేషన్లు, అలాగే ఉప్పల్, నాచారం, గట్కేసర్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని కేసులు ఇకపై ఈ కోర్టు కాంప్లెక్స్ లో పురస్కరించనున్నారు. ఈ కాంప్లెక్స్ లో మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాకు సంబంధించిన 4, 5, 6 బెంచ్లను ఏర్పాటు చేశారు. జనవరి 5వ తేదీ నుంచి ఉప్పల్ కోర్టు కాంప్లెక్స్ లో అధికారికంగా కేసుల విచారణ ప్రారంభం కానుంది. తొర్రూరు మండల కేంద్రంలోని సన్నూరు గ్రామంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. స్వయం వ్యక్త వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. తొర్రూరు మండల కేంద్రంలోని సన్నూరు గ్రామంలో ఉన్న వెంకటేశ్వర పల్లిలో కొలువుదీరిన స్వయం వ్యక్త వెంకటేశ్వర స్వామివారికి వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి ఆలయానికి పోటెత్తారు. వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గోవింద నామ స్మరణలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. అర్చకులు స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు తమ మొక్కులు చెల్లించుకుంటూ స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ఆరుట్ల రంగాచార్యులు వైకుంఠ ఏకాదశి విశిష్టతను భక్తులకు వివరించారు. చక్కగా గరుడ వాహనాన్ని అధిరోహించి ఉత్తరాముఖంగా భక్తులంతా దర్శనమిస్తున్నారు. ఈరోజు ఎవరైతే స్వామిని ఈ ద్వారంలో దర్శనం చేసుకుంటారో వారికి యమ బాధలు ఉండవు, నీటి బాధలు ఉండవు, ఎటువంటి యొక్క కష్టాలు కలగవు అని చెప్పేసి మనకు పెద్దలు చెప్తున్నారు. అటువంటి ఒక దివ్యమే ఈ రోజు నాడు ఉత్తర ద్వారం గుండా సేవించుకోవడం అంటే మనము ఉత్తర స్థానాన్ని కుబేర స్థానంగా చెప్తారు. మన కుబేర స్థానం కూడా లోపలికి వచ్చినప్పుడు ఎదురుగా ఉండే స్థానం దక్షిణ స్థానం అవుతుంది. అది యమస్థానంగా చెప్తబడతారు. కాబట్టి ఈ ద్వారం గుండా లోపలికి వచ్చిన వారికి యమ బాధలు ఉండవడం, అటువంటి ఒక దివ్యమైన బాధలు తీసేటువంటి ఒక దేదీప్యమైనటువంటి శ్రీనివాసుడు ఈ సన్నూరు క్షేత్రంలో స్వయంగా కొలువై 700 సంవత్సరాలకు పైగా భక్తులు అనుగ్రహిస్తున్నారు. ఈ క్షేత్రంలో జరిగేటువంటి వివిధ ఉత్సవాల్లో కూడా ఈనాడు విశేషించి ఈ ముక్కోటి ఏకాదశిలో పాల్గొన్న భక్తులందరికీ కూడా అంతేకాకుండా విశేషించి TG5 ఛానల్ ద్వారా వీక్షించేటువంటి భక్తులందరికీ ఆ యాజమాన్యానికి కూడా మా శ్రీనివాసు అనేక మంగళాశాసనాలు చేస్తూ జై శ్రీమన్నారాయణ ఇక్కడ కన్వెంట్ పరిస్థితులు ఉంటుంది. కానీ ఈ క్షేత్రంలో మాత్రం విశాలమైనటువంటి స్థితి కలిగినటువంటి ఈ క్షేత్రంలో స్వామి స్వయంగా వచ్చిన క్షేత్రం కాబట్టి భక్తుల కోరికలు తీరుతూ అట్లాగే ఆ యొక్క ఫండ్ ద్వారా ఇంకా ఆలయాన్ని ఇంకా అభివృద్ధి చెందేటట్టుగా ఎన్నో అవకాశాలు కావాల్సింది, ఆలయానికి అవసరాలు కావాల్సింది. కాబట్టి ప్రభుత్వం స్పందించి చక్కగా ఈ అభివృద్ధి చెందే విధంగా ప్రయత్నించాలి, సహకరించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వానికి. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని సికింద్రాబాద్ జనరల్ బజార్లోని లక్ష్మీనారాయణ స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. రంగురంగుల పూల అలంకరణతో ఆలయం సర్వాంగ సుందరంగా మారింది. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని సికింద్రాబాద్ జనరల్ బజార్లోని లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఆలయాన్ని వివిధ రకాల పూలు, పండ్లు, పుష్పాలతో అద్భుతంగా అలంకరించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకుడు మాట్లాడుతూ గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యతను వివరిస్తూ ఈ రోజు ఉత్తర ద్వార దర్శనం వల్ల మోక్ష ప్రాప్తి కలుగుతుందని భక్తులకు తెలిపారు. జై శ్రీమన్నారాయణ. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందయతేశ్వర శ్రియాజశం మేఘశ్యామం వేదకౌశేయవాసం శ్రీవత్సాంగం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయదాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. జై శ్రీమన్నారాయణ. సికింద్రాబాద్లో జనరల్ బజార్లో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో ఉన్నాము. ఈ యొక్క ఆలయము సుమారు ఒక 120 సంవత్సరాల క్రిందము శ్రీ వానమామలై పీఠం వారి యొక్క ఆ యొక్క మఠాధిపతి పీఠాధిపతి ద్వారా ఈ యొక్క ఆలయం ప్రతిష్టాపన చేయబడింది. ఈ యొక్క ఆలయంలో ప్రధానంగా వైకుంఠ ఏకాదశి, బ్రహ్మోత్సవములు, అన్నకోటి ఉత్సవము అని ఇలా వివిధ రకాలైన మహోన్నతమైన మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగా ఈరోజు వైకుంఠ ఏకాదశి అనే ఉత్సవంలో మనం ఉన్నాము. ఈ యొక్క వైకుంఠ ఏకాదశి ప్రత్యేకత ఏమిటి అంటే, బ్రహ్మ తను సృష్టి చేస్తున్నప్పుడు తను ఒకరోజు గర్వంతో
ఈ యొక్క సృష్టి అంతా నాతోనే చేయబడుతుంది, ఈ సృష్టికి నేనే కారణము అని ఒకసారి అనుకుంటాడట. ఆ యొక్క గర్వంతో ఎప్పుడైతే ఆయన ఇదవుతాడో ఆ యొక్క బ్రహ్మ చెవుల నుంచి మధుకైటబులు అనే రాక్షసులు వస్తారు. ఆ యొక్క రాక్షసులు బ్రహ్మ దగ్గర నుంచి ఉన్న ఈ యొక్క పాండిత్యాన్ని, వేదాలని, శాస్త్రాలన్నిటినీ కూడా తీసుకొని ఒక గర్భంలో దాక్కొని, సముద్ర గర్భంలో దాక్కొని ఉంటే మళ్ళీ బ్రహ్మ వెళ్ళి నారాయణుడికి క్షమాపణ చెప్పి, నాయనా నేను తప్పిదం చేశాను, ఇదంతా చేస్తుంది నువ్వు, కారకుడివి నువ్వు, కర్తని మాత్రమే నేను, కానీ అది నేను ఒక గర్వకారణంలో మర్చిపోయాను, నా దగ్గర ఇలా జరిగింది. ఆ యొక్క రాక్షసుల నుండి సంహరించి మళ్ళీ ఆ యొక్క వేదాన్ని, విద్యలను నాకు ఇవ్వమని ప్రార్థిస్తే ఆ యొక్క నారాయణుడు మళ్ళీ ఆ మధుకైటబులతో కొన్ని సంవత్సరాలు యుద్ధం చేసి ఆ యొక్క వారి దగ్గర ఉన్న విద్యనంతా మళ్ళీ బ్రహ్మకు అప్పగించిన తర్వాత ఆ యొక్క మధుకైటబులని సంహరిస్తుండగా వారు అడుగుతారట, అయ్యా మేము నీ ద్వారా సంహరింపబడుతున్నాం కాబట్టి మాకు మోక్షంలో మార్గము కావాలి, మేము మోక్షానికి వస్తాము అంటే, మరి నారాయణుడి చేత ఎవరు సంహరింపబడినా వారు యథావిధిగా మోక్షానికి రావాలి, కానీ వీరు రాక్షసులు, మరి ఏ కారణంగా రాలేరు కాబట్టి వీరికి మామూలుగా వైకుంఠంలో ఒకటే ద్వారం ఉంటుంది. ఆ యొక్క ద్వారంలోంచే ఇంద్రాదులు అందరూ కూడా వస్తూ ఉంటారు. ఆ మార్గంలోంచి వీరికి లేదు కాబట్టి వీరి కోసమని ఆ యొక్క అక్కడ ఉన్న ఉత్తర ద్వారాన్ని తెరిచి ఆ రోజు వారిని ఆ ద్వారం ద్వారా మోక్షం ఇచ్చి నారాయణుడు వారికి అనుగ్రహం ఇస్తాడట, ఆ దివ్య దర్శనం ఇస్తాడట. అయితే మధుకైటబులు అంటారు, అయ్యా మా ప్రమేయం లేకుండానే మేము పుట్టాము, మేము ఇలా సంహరింపబడ్డాము, మమ్మల్ని 10 మంది గుర్తుపెట్టుకోవాలి, కాబట్టి ఏ రోజైతే మాకు దర్శనం ఇచ్చావో అంటే ఆ యొక్క రాక్షసులకు దర్శనం ఇచ్చింది వైకుంఠ ఏకాదశి రోజు, కాబట్టి ప్రతి వైకుంఠ ఏకాదశి రోజు నువ్వు మా పేరు చెప్పుకొని మా పేరు తరపున ఖచ్చితంగా వైకుంఠ ద్వార దర్శనం ప్రతి విష్ణు ఆలయంలో ఉత్తర ద్వార దర్శనంగా ఇయ్యాలి అని వారు కోరుకుంటారట. అందుకని ఏ ఆలయంలోనైనా మనము ఈ యొక్క ఉత్తర ద్వార దర్శనం చేసుకొని నారాయణుడి దర్శనం చేసుకుంటే మనకు మోక్షము ప్రాప్తిస్తుంది అని మన పెద్దవాళ్ళు మనకు చెప్పారు. కాబట్టి అలానే ఈరోజు వైకుంఠ ఏకాదశి ఈ ఆలయం విధావిధంగానే ప్రతి సంవత్సరం లాగానే మా చైర్మన్ గారు, ఫౌండర్ ట్రస్టీ గుమిడెల్లి శ్రీనివాస్ గారు, గుమిడెల్ రవీందర్ గారు, గుమిడెల్ శైలేష్ గారు, గుమిడెల్ కార్తిక్ గారు, అలాగే మా కార్యనిర్వహణాధికారి కొమ్మాల్ గారు, వీళ్ళంతా కూడా ఈ యొక్క వైకుంఠ ఏకాదశి ఉత్సవాన్ని చాలా అంగరంగ వైభవంగా జరుపుతున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, భక్తుల సౌకర్యంగా ఉంటూ, భక్తులకు మంచి అలంకారాలు ఇస్తూ స్వామివారి దర్శనానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వీరంతా చూసుకుంటూ వీళ్ళంతా భక్తులని చాలా వారి యొక్క కృషిని చాలా ఇది చేస్తున్నారు. ఇలానే భక్తులంతా కూడా ఈ యొక్క ఆలయానికి వచ్చి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని మనవి. అలానే ఈ యొక్క ఆలయంలో కార్తీక మాసంలో అన్నకోటి జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం కూడా సుమారు మన హైదరాబాద్లో చాలా అతి తక్కువ ఆలయాలలో అందులో ఈ యొక్క ఆలయంలో జరుగుతుంది. కాబట్టి అది కార్తీక మాసంలో జరుగుతుంది. చైత్ర మాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ప్రతి శుక్రవారం అభిషేకం జరుగుతుంది. కావున భక్తులంతా కూడా ఈ యొక్క కార్యక్రమాలన్నిటిని విచ్చేసి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని మనం. సంక్రాంతి పండుగ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో రహదారులపై ట్రాఫిక్ భారం భారీగా పెరిగే అవకాశం ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై టోల్ ఫ్రీ అమలు చేయాలని కేంద్రాన్ని కోరారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సంక్రాంతి అతిపెద్ద పండుగ కావడంతో జనవరి 13 వరకు హైదరాబాద్ నుంచి విజయవాడ మార్గంలో వాహనాల రాకపోకలు భారీగా పెరుగుతాయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. పంతంగి, కుర్లపహాడ్, చిల్లకల్లు టోల్గేట్ల వద్ద ఉన్న గణాంకాల ప్రకారం సాధారణ రోజులతో పోలిస్తే 200% అదనపు ట్రాఫిక్ నమోదవుతుందన్నారు. దీంతో టోల్ ప్లాజాల వద్ద ప్రయాణికులు తీవ్ర జాప్యానికి గురవుతున్నారని చెప్పారు. జంక్షన్లు, జనావాసాలు, రహదారి పనుల కారణంగా ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం హైదరాబాద్ నుంచి విజయవాడకు జనవరి 9 నుంచి 14 వరకు, విజయవాడ నుంచి హైదరాబాద్ కు జనవరి 16 నుంచి 18 వరకు టోల్ ఫ్రీ అమలు చేయాలని కేంద్ర మంత్రిని కోరినట్లు వెల్లడించారు. ఈ నెల 13, 14, 15, 16 సంక్రాంతి పండుగ సందర్భంగా లాస్ట్ ఇయర్ కొద్దిగా ట్రాఫిక్ లో జామ్ అయి కొన్ని గంటల పాటు ట్రాఫిక్ స్తంభించడం జరిగింది. ఎందుకంటే రోడ్ లో దాదాపు 17 యాక్సిడెంట్స్ ఫైట్లు 300 కోట్లతో నేనే ఎంపీగా ఉన్నప్పుడు శాంక్షన్ చేపిస్తే ఆ వర్క్ కూడా స్టార్ట్ అయ్యి, దాంతో పాటు మధ్యలో బాటిల్ లెక్స్ ఉండడం, రోడ్డు మీద హైవే మీద సిటీలో ఎల్బీ నగర్ గానీ, పనామా గోడౌన్ గానీ, ఆయత్నగర్ లో అటు అబ్దుల్లాపూర్ మెట్, తూప్రాన్ గానీ మొదలు పెడితే విజయవాడ వరకు కంప్లీట్ గా గంటల
గంటలు ఇలా లక్షల వెహికల్, దాదాపు మా లెక్క ప్రకారం 10 లక్షల వెహికల్స్ పోయినసారి 9,97,000 వెహికల్స్ హైదరాబాద్ కి ప్రైవేట్ వెహికల్స్ అదర్ దాన్ ప్రైవేట్ బస్సెస్, కార్లు, 600 ట్రైన్లు కాక పోయినట్టు లెక్కలు ఉన్నాయి. దాని అందుకని అడ్వాన్స్ గా ఈ రోజు ఉదయం 9 గంటలకి వెళ్లి రివ్యూ చేస్తూ నేషనల్ హైవే ఆర్ఓస్, మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజు గారు, సూర్యాపేట, నల్గొండ, భువనగిరి, రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ గారు రావడం జరిగింది. మిగిలిన 3 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, మొట్టమొదటిసారి ఈఎన్సీలు ఆర్ఎండ్కి సంబంధించి ఈ రోజు రాత్రికి వెళ్లే అన్ని ఎక్కడ కూడా ట్రాఫిక్ ఆగకుండా పోవాలి, టోల్ గేట్ల దగ్గర ఎక్కువ పెంచే విధంగా తీసుకోవాలి కౌంటర్స్. దాంతో పాటు గతంలో మనకు ఎక్కడెక్కడ యాక్సిడెంట్ స్పాట్స్ ఉన్నాయో యాక్సిడెంట్ స్పాట్ దగ్గర మొత్తం గ్రామాలకు వెళ్ళి క్లోజ్ చేసుకుంటూ యూటర్న్ దూరమైన సరే యూటర్న్ కొట్టాలని, అందులో రామేజ్ ఫిలిం సిటీ దగ్గర కూడా క్రాసింగ్ దగ్గర కూడా ఇబ్బంది అవుతుంది. ఇలా కొన్ని పాయింట్లు గుర్తుకొచ్చుకుంటే సుదీర్ఘంగా 5 గంటల పాటు మొట్టమొదటిసారి 10 రోజుల ముందే ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రజలందరికీ పండుగకు వెళ్లే ప్రజలందరికీ కూడా హామీ ఇస్తున్నాం. ఈసారి ఎటువంటి ఇబ్బంది లేకుండా త్వరగా క్షేమంగా మీరు కూడా స్లోగా వెళ్ళండి. అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నాం. అంబులెన్స్లు, క్రేన్స్, డాక్టర్స్ మధ్యలో, ఎందుకంటే ఎవరైనా పెద్దవాళ్ళు లేట్ అయినా కానీ. ఇంకొకటి ముఖ్యమైనది, మా ఆర్ఎన్బి స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారే ట్రాన్స్పోర్ట్ సెక్రటరీ కాబట్టి ఆయన ద్వారా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ద్వారా అక్కడ నల్గొండ, చౌటుప్పల్ ఆ ఏరియాలో చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. హెవీ వెహికల్స్ ఏది లేకుండా 8th, 9th, 10th, 11th ఈ 4 రోజులు హెవీ వెహికల్స్ అవి ఎవరు కూడా ఇండస్ట్రీ వాళ్ళు ఆ వెహికల్స్ ని బయటికి పంపకుండా త్వరగా చేరుకునే విధంగా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ రిటర్న్ లో వచ్చేటప్పుడు కూడా తీసుకోవాల్సిన చర్యలు గానీ, ఇది ఫస్ట్ టైం ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ ఎప్పుడు కూడా ఇలాంటి మీటింగ్ అన్ని ఏర్పాటు చేసి ఇంక్లూడింగ్ క్రెయిన్లతో సహా ఎన్ని కిలోమీటర్లకు క్రెయిన్ పెట్టారు. నిన్న సీఎం గారితో మాట్లాడితే గౌరవ సీఎం గారు కూడా డీజీపీ గారికి, ఇంటెలిజెన్స్ ఏడీజీ విజయ్ కుమార్ గారికి ఆదేశాలు ఇచ్చి ఉదయం డీజీ గారు కూడా వాళ్ళు కాన్ఫరెన్స్ తీసుకోవడం జరిగింది. దాంతో పాటు రేపు మళ్ళా వాళ్ళు కూడా రివ్యూ పెట్టుకుని ప్రతి 50 మీటర్లకు కానిస్టేబుల్ ఉండే విధంగా ఎక్కడ ఒక వెహికల్ ఆగకుండా అన్ని చర్యలు తీసుకోవడానికి ఈ రోజు పగడమని ప్రణాళికతో ముందుకు పోతున్నాం. టోల్ ఫీజు సంబంధించి ఇప్పుడే లేఖ కూడా రాస్తుంది. గడ్కరీ గారికి ఫస్ట్ మెయిల్ చేసి అవసరం ఉంటే పర్సనల్ గా వెళ్లి రేపు గడ్కరీ గారు టైం ఇస్తే రేపైనా 31st అయినా ఫస్ట్ అయినా గడ్కరీ గారిని కలిసడం జరుగుతుంది. ఇంకా మన సెకండ్ కి అసెంబ్లీ ఉంది కాబట్టి రేపు సమయం ఇస్తే రేపే పోతాను. ఎల్లుండి సమయం ఇచ్చిన ఎల్లుండి గడ్కరీ గారిని కలిసి ఎగ్జామ్షన్ ఇవ్వాలని. ఎందుకంటే ప్రతి టోల్ దగ్గర హ్యాష్ ట్యాగ్ లేక టోల్ దగ్గరనే 20 కిలోమీటర్ లైన్ ఆగుతుంది. 3 టోల్ గేట్స్ ఉన్నాయి. దానికోసం కూడా నాకు పూర్తి నమ్మకం ఉంది. గడ్కరీ గారు నా లేఖతో స్పందించి ఆ టోల్ కూడా దాన్ని ఎగ్జామ్షన్ చేస్తారని, అవసరమైతే మేము నామినల్ గా మా ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ ద్వారా నామినల్ గా పే చేసాం. రెగ్యులర్ గా వాళ్ళకు పోయినసారి ఎంత ఆదాయం వచ్చో అంత ఇయ్యలేము, నామినల్ గా పే చేసామని చెప్పి కూడా క్లాస్ పెడతాం. తప్పకుండా ఈసారి ఒకటే మా ప్లాన్ ఏంటంటే లాస్ట్ టైం రిపీట్ కాకుండా నేను ముఖ్యమంత్రి గారు ఆలోచించుకొని నిన్న డీజీపీ గారితో మాట్లాడి ఇవాళ 5 గంటలు రివ్యూ పెట్టుకుని వనస్థలపురం, ఆయత్నగర్ గాని ఇక్కడ ఎల్బీ నగర్ లో గాని ఎవరు కూడా నేషనల్ హైవే ప్లేస్ లో మీరు వెహికల్స్ ఆపిన, పార్కింగ్ లేని దగ్గర పార్కింగ్ పెట్టినా దాని మీద చాలన్ లేయడం, బండి సీజ్ చేయడం జరుగుతుంది. ఎవరు కూడా రోడ్ల మీద వెహికల్స్ ఆపొద్దని. గ్రామాలలో కూడా చిట్యాల, చౌటుప్పల్, నాగట్పల్లి, సూర్యాపేట లాంటి ప్రాంతాల్లో కూడా మీరు హైవేల మీద, రోడ్ల మీద పార్కింగ్ ఎవరు చేయొద్దు ప్రైవేట్ వెహికల్స్ అని కూడా దాని మీద కూడా పోలీసు వాళ్ళు ఎమ్మడే సీజ్ చేసి ఆర్డర్ వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందరికి కూడా మధ్య మధ్యలో ఎలాంటి ఫెసిలిటీస్ కావాలన్నా చేయడానికి ఈ ఫైరీగా సంబంధించిన కానివ్వండి, క్రెయిన్స్ గాని ఇప్పుడే చెప్పినట్టు అంబులెన్సులు ఎవరి 20-30 కిలోమీటర్లకు ఒక 108 అంబులెన్స్ కానివ్వండి, దాదాపు 2000 మంది కానిస్టేబుల్ కావాలని చెప్పి టీజీ గారిని కోరడం జరిగింది. పొద్దున ఉదయం వారు కూడా ఆఫీసర్లతో మాట్లాడడం జరిగింది. తప్పకుండా ఈసారి మా ప్రభుత్వం ఇబ్బంది లేకుండా చేస్తుందని చెప్పి మీ అందరు కూడా నూతన సంవత్సర సంక్రాంతికి వెళ్లే వాళ్ళందరూ కూడా ముందుగా అడ్వాన్స్ గా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరు క్షేమంగా పోయి మీరు పండుగ కుటుంబ సభ్యులతోని, బంధుమిత్రులతోని, గ్రామస్తులతోని, ఆంధ్ర, తెలంగాణ అందరం కలిసికట్టి అన్నదమ్ముల్లాగా ఇక్కడ కూడా పండుగ చేసుకుంటారు కదా. కాబట్టి అందరం పండుగ కలిసి చేసుకుందాం. మీరందరూ కూడా క్షేమంగా పోయి జాగ్రత్తగా రావాలని, మీకు సంబంధించిన అన్ని విషయాల్లో ఎక్కడ రోడ్ డ్యామేజ్ ఉన్నా రిపేర్లు చేయాలని ఈ రోజు నైట్ కెళ్లే అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. ఆ 3 రోజులు పోయే 3 రోజులు వచ్చే 3 రోజులు నేను కూడా హైవే మీదనే ఈసారి ఉండాలని, హైవే మొత్తం అప్ టు కోదాడ వరకు నేను పర్యవేక్షిస్తూ కలెక్టర్లు, ఎస్పీలు, ఇంజనీరింగ్ అధికారులు కూడా నా ఎంబడి పెట్టుకుని ప్రత్యేకంగా వాళ్ళందరూ కూడా డ్యూటీలు అలాట్ చేశాం. ఒక్కొక్క ఈఎన్సీకి ఒక్కొక్క విభాగం. నేను కూడా ప్రత్యేకంగా ఫీల్డ్ మీదనే ఉంటున్నా ఈసారి. కాబట్టి ఆఫీసర్లు కూడా, కలెక్టర్ అందరూ కూడా అందుబాటులో ఉంటారు. కాబట్టి ఎవరికి కూడా గతంలో లాగా ఎక్కడ ట్రాఫిక్ జామ్ లేకుండా మీ ప్రయాణానికి నా బాధ్యత అని చెప్పి గడ్కరీ గారిని కన్విన్స్ చేయడం జరుగుతుంది. ముఖ్యమైన విషయం, తెలంగాణ, ఆంధ్ర ప్రజలకు సంబంధించి ఇప్పుడున్న రహదారిని 8 లేన్ గా రహదారి చేయడానికి అన్న 6 లేన్ ఉంటది, 2 లేన్ సర్వీస్ రోడ్డు. దాని 10,410 కోట్లతో ఇప్పటికే డిపిఆర్ వేసి
అక్కడ టెక్నికల్ కమిటీ కోసం అక్కడ అప్రూవల్ కోసం వెయిటింగ్ ఉంది. ఆ తర్వాత క్యాబినెట్ పెట్టి మార్చి లోపల టెండర్ ప్రక్రియ పూర్తి చేసి హైదరాబాద్ విజయవాడకు 4 లేన్లని 8 లేన్గా చేయడానికి టెండర్లకు కూడా సిద్ధమైంది. దాంతోపాటు ఫ్యూచర్ సిటీకి వెళ్లి అమరావతి నుంచి బందర్ వరకు గ్రీన్ఫీల్డ్ హైవే కూడా డిపిఆర్ కు సర్వేకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదొక 20,000 కోట్లు. విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ విజయవాడకు హై స్పీడ్ వేస్తానని చెప్పి ఆ రోజు విభజన చట్టంలో ప్రధాని మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభలో లోక్సభలో ప్రకటించిన ఆ రైలు మార్గాలను కూడా కేంద్రం సుముఖంగా ఉన్నది. దాన్ని కూడా త్వరగా ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నాం. మొట్టమొదటి హైదరాబాద్ విజయవాడ 8 లేన్ వర్క్ మాత్రం ఏప్రిల్ నుంచి ఆ పనులు కూడా మొదలైతే వచ్చే సంక్రాంతి నాటికి సగం ఇబ్బందులు వెళ్ళిపోయి 8 లేన్ గా చేస్తే ఫ్లైట్ ఎక్కే అవసరం లేదు, ట్రైన్ ఎక్కే అవసరం లేదు. 2.5 గంటల్లో విజయవాడ చేరుకునే విధంగా ఈ రోడ్డు నిర్మాణానికి నేను మినిస్టర్ అయిన కానించి ఎంపీ ఉన్నప్పటికీ ఎండబడుతున్నాను. అది త్వరగా పూర్తి చేపిస్తానని 2 రాష్ట్రాల ప్రజలకు గత కొద్ది రోజులుగా శరవేగంగా పెరిగిన బంగారం ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. కేవలం 2 రోజుల్లోనే పసిడి ధరలు దాదాపు 6,000 రూపాయల వరకు తగ్గాయి. దేశవ్యాప్తంగా స్వర్ణ మార్కెట్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. వరుసగా పెరుగుతున్న బంగారం ధరలు 2 రోజుల్లోనే భారీగా తగ్గాయి. విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు, ముంబై నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 6,220 రూపాయలు తగ్గి ప్రస్తుతం 1,36,200గా కొనసాగుతుంది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా 5,700 తగ్గడంతో 10 గ్రాముల ధర 1,24,850గా ఉంది. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 1,36,350గా, 22 క్యారెట్ల బంగారం ధర 1,25,000గా నమోదైంది. చెన్నైలోనూ ధరలు తగ్గుముఖం పట్టాయి. అక్కడ 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముల బంగారం ధర 1,37,460గా, 22 క్యారెట్ల బంగారం 1,26,000గా కొనసాగుతుంది. ధరల పతనంతో కొనుగోలుదారుల్లో ఆసక్తి పెరుగుతుంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఎముకలు కొరికే చలి గట్టిగా పట్టుకుంది. వరుసగా 24వ రోజు కూడా చలి తీవ్రత తగ్గకపోవడంతో జనజీవనం స్తంభించింది. గత 3 వారాలుగా తెలంగాణను గడ్డకట్టే చలి వణికిస్తోంది. శీతల గాలుల ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వరుసగా 24వ రోజు కూడా చలి తీవ్రత కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా తిర్యానిలో అత్యల్పంగా 5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో వాతావరణ శాఖ ఆయా ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తూ ప్రజలు శ్రీ చిలుకూరి బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి ఘనంగా జరిగింది. భక్తులు తెల్లవారుజామున 5 గంటల నుంచే ఉత్తర ద్వారం ద్వారా స్వామివారి దర్శనానికి తరలివచ్చారు. శ్రీ చిలుకూరి బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. భక్తులు ఉదయం 5 గంటల నుంచి ఆలయానికి తరలివచ్చి ఉత్తర ద్వారం ద్వారా స్వామివారి దర్శనం పొందారు. ప్రధాన అర్చకులు రంగరాజన్ పేర్కొన్నారు, ఈ రోజు ఉత్తర ద్వార దర్శనం ద్వారా ఎన్నో జన్మల పుణ్యం లభిస్తుందంటూ కోరిన కోరికలు నెరవేరుతాయని ఆలయ ప్రాంగణాన్ని పుష్పాలు, రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించగా భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గోవింద నామ స్మరణలతో భక్తుల ఉత్సాహం ఆలయాన్ని ఆధ్యాత్మిక వాతావరణంలో ముంచెత్తింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 21 ఏళ్ల పాదయాత్ర భక్తుల సంకల్పం ఫలించింది. కొత్తనపల్లిలో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు. ఉప్పల్లో గంజాయి దందాపై ఎక్సైజ్ పోలీసుల దాడి. మేడిపల్లిలో ఉప్పల్ కోర్టు కాంప్లెక్స్ ప్రారంభం. సన్నూరు గ్రామంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా. ఇవి ఈనాటి బులెటిన్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి TG5 న్యూస్.